పుష్కలంగా ఉంది. నదులు ప్రతి ఏడాది పొంగి ప్రవహిస్తున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. మరి ఆ నీటిని తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రాజెక్టులను నిర్మించొచ్చు కదా. మరి మనమెందుకు నిర్మించడం లేదు? అందుకు 1,00,000 కారణాలున్నాయి. అందులో ప్రధానంగా ప్రాజెక్టుల నిర్మాణాలకు అనువైన ప్రాంతాలు లేకపోవడం ఒకటైతే, మరోటి ముంపుకి గురయ్యే ప్రాంతమంతా భూసేకరణ చేయాల్సి వస్తుంది. దీనికి తోడు పర్యావరణపరమైన అనుమతులు సాధించడం. ఇక ఈ సమస్య ఇంతేనా? మరి దీనికి పరిష్కారం లేదా? సమాధానం, ప్రత్యామ్నాయం లేదా? ఎందుకు లేదు? ఉంది. విద్యుదుత్పత్తికి సంబంధించి అవే పంప్డ్ స్టోరేజ్ పథకాల నిర్మాణం. వీటి నిర్మాణాల ద్వారా ఖచ్చితంగా ఆ సమస్యలను అధిగమించవచ్చు. తద్వారా సులభంగా విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. పర్యావరణపరమైన అనుమతులు ఈ ప్రాజెక్టుల నిర్మాణంలోనూ తప్పదు. కానీ మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణంతో పోలిస్తే వీటి వల్ల ముంపు సమస్య ఉండదు. పర్యావరణానికి అసలు హాని ఉండదు కాబట్టి త్వరగా అనుమతులు లభిస్తాయి. అయితే నిర్మాణ ప్రాంతంలో చెట్లుంటే వాటిని తొలగించాల్సి వస్తుంది. అందుకు ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకం చేపట్టాలి. జల విద్యుత్ కేంద్రాలు, మరీ ముఖ్యంగా పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి మనం ఎందుకంత ఆసక్తి చూపుతున్నాం? వాటి నిర్మాణానికి ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాయి? థర్మల్, న్యూక్లియర్ గ్యాస్లతో పాటు జల విద్యుత్ కేంద్రాల నిర్మాణాలలో వేటి ప్రాధాన్యత వాటికి ఉంది. స్థానిక పరిస్థితులు, స్థానిక వనరుల లభ్యత, దిగుమతుల ఆధారితం, ధర, ఇతర వెసులుబాట్లు పరిగణలోకి తీసుకుని ఆయా విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తూ ఉంటారు. జల విద్యుత్ కేంద్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ అన్ని ప్రాంతాల్లోనూ వాటి నిర్మాణం సాధ్యం కాదు. థర్మల్, జల, గ్యాస్ ప్రత్యామ్నాయ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రస్తుతం అగ్రభాగంలో ఉంది. మరీ ముఖ్యంగా నదీ జలాలతో పాటు వాటిని నిల్వ చేయడానికి అవసరమైన భారీ ముంపు ప్రాంతం తదితర విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు జల విద్యుత్ ఉత్పత్తి పరిమితంగానే ఉంటుంది. అపారమైన నదీ జలాలు ఉన్నప్పటికీ జల విద్యుత్ కేంద్రాలను అదే స్థాయిలో నిర్మించకపోవటానికి ముంపునకు గురయ్యే భూసేకరణే ప్రధాన అడ్డంకిగా మారింది. అందువల్లనే ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కేంద్రాలకు ప్రాధాన్యత పెరిగింది. వీటి కోసం ప్రత్యేకంగా భూమి సేకరించాల్సిన అవసరం ఉండదు. వినియోగంలో ఉన్న జలాశయం, జల విద్యుత్ కేంద్రం ప్రాంతంలోనే అదనంగా విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నీటి రీసైక్లింగ్ పద్ధతిలో నిర్మిస్తూ ఉంటారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఉన్నంత ప్రాధాన్యత జల విద్యుత్ కేంద్రాలకు లేకపోవడానికి ప్రధాన కారణం ముంపు భూసేకరణ మాత్రమే. దేశంలో ఇప్పటికీ 281 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉండగా అందులో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడులో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో పంప్డ్ స్టోరేజ్ పథకాలు వినియోగంలో ఉన్నాయి. సాధారణంగా నిల్వ ఉంచిన నీటిని అవసరమైనప్పుడు విద్యుదుత్పత్తికి వినియోగిస్తే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుగా భావిస్తారు. వాటిని మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా నిర్మిస్తోంది. జల విద్యుత్ కేంద్రాలకు వచ్చేసరికి దేశం మొత్తం మీద 197 కేంద్రాలున్నాయి. దక్షిణాదిలో ప్రధానమైన నదులు గోదావరి, కృష్ణ, కావేరి లాంటి వాటిలో వరద నీరు వృధాగా సముద్రం పాలవుతున్నప్పటికీ తక్కువగా జల విద్యుత్ కేంద్రాలు నిర్మించారు. ఇందుకు కారణం నీటిపారుదల రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టులను అందుకు తగిన విధంగా నిర్మిస్తూ ఉండడమే. నీటిపారుదలకు అనుబంధంగా జల విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తున్నప్పటికీ వాటికి ప్రాధాన్యత తక్కువగానే ఉంటోంది. ఉదాహరణకు రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి జలాశయాలు ఉన్నప్పటికీ వాటి ద్వారా నీటిపారుదల ప్రయోజనమే ఎక్కువగా ఉంటోంది. అయినప్పటికీ
వీటిని పంప్డ్ విద్యుత్ కేంద్రాలుగాను పరిగణిస్తున్నారు. ఇటువంటివి మరో 8 ప్రాజెక్టులు దేశంలో నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాక మరో 4 ప్రాజెక్టులను మెగా ఇంజనీరింగ్ చేపడుతోంది. మరొకటి ఇదే సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉంది. నిజానికి విద్యుత్ అవసరాల కోసం నీటిని నిల్వ చేసి వినియోగించడం అనేది తక్కువే. ఎందుకంటే వ్యవసాయ భూములకు సాగునీరు అందించడంతో పాటు పట్టణాలు, పల్లెలకు తాగునీరు అందించడం ప్రధాన లక్ష్యంగా ఉంటోంది. శ్రీశైలం జలాశయాన్ని అప్పట్లో పూర్తిగా జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే నిర్మించారు. అయితే రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో తాగు, సాగునీటి అవసరాల కోసం డిమాండ్ పెరగటంతో క్రమంగా ఈ జలాశయాన్ని సాగునీటి అవసరాల కోసం మార్పు చేస్తూ వస్తున్నారు. ఇందులో వరద ఉన్నప్పుడే జల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. మిగిలిన సందర్భాల్లో సాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. శ్రీశైలం కుడిగట్టు కాలువ తొలినాళ్లలో ప్రాజెక్టుతో పాటు నిర్మించగా ఆ తరువాత ఎడమవైపు జల విద్యుత్ కేంద్రాన్ని రీసైక్లింగ్ పద్ధతిలో నిర్మించారు. ఒక విధంగా ఇది పంప్డ్ స్టోరేజ్ తరహా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. ఇక గోదావరి నదిపై సరైన జల విద్యుత్ కేంద్రాలే లేవు. ఇప్పుడు నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో భాగంగా 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఎడమగట్టుకు ఆనుకుని మెగా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. అలాగే దేశంలో పలు ప్రాంతాల్లో జల విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో ఈ సంస్థ అగ్రభాగంలో ఉంది. మొత్తం మీద నిర్మాణం పూర్తి చేసుకున్నవి, ప్రస్తుతం పనులు జరుగుతున్నవి కలిపి 7,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రాలను ఈ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హిమాచల్ ప్రదేశ్ లోని లంబాడగ్ జల విద్యుత్ కేంద్రం క్లిష్టమైన పరిస్థితుల్లో లోయ ప్రాంతంలో నిర్మించింది. సౌరాష్ట్ర బ్రాంచ్ కెనాల్ కింద 3 జల విద్యుత్ కేంద్రాలను నిర్మించింది. పోలవరమే కాకుండా జమ్మూ కాశ్మీర్ లో రాట్లే జల విద్యుత్ కేంద్రం 850 మెగావాట్లతో చురుగ్గా నిర్మిస్తోంది. పంప్డ్ స్టోరేజ్ కేంద్రాలు నిర్మించడంలో ఈ సంస్థ అందవేసిన చేయిగా ఉంది. ఎలక్ట్రో మెకానికల్ అంటే పంపింగ్ కేంద్రాలు, ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో ఉన్న అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం దీని ప్రత్యేకత. అందువల్లనే పంప్డ్ స్టోరేజ్ కేంద్రాలను సులభంగా నిర్మిస్తోంది. తమిళనాడులో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కుందా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణంలో సివిల్ పనులన్నీ పూర్తయి ప్రస్తుతం ఎలక్ట్రో మెకానికల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నీలగిరి జిల్లాలో అప్పటికే ఉన్న కుందా జలాశయంలో ఈ కేంద్ర నిర్మాణం అండర్ గ్రౌండ్ లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అప్పర్ సీలేరు ప్రాజెక్టు వద్ద 1350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులు తొలి దశలో ఉన్నాయి. పర్యావరణ అనుమతులు లభించిన తరువాత ఈ పనులు మొదలవుతాయి. అదేవిధంగా కర్ణాటకలోని శరావతి, సౌందతి ప్రాజెక్టులు కూడా. శరావతి ప్రాజెక్టును 2000 మెగావాట్ల సామర్థ్యంతో లింగమక్కి డ్యాం దిగువన నిర్మిస్తారు. ఇక్కడ జల విద్యుత్ కేంద్రం వినియోగంలో ఉండగా దాని నుంచి విడుదలయ్యే నీటిని రీసైక్లింగ్ పద్ధతిలో తిరిగి వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. సౌందతి పథకాన్ని బెళగాం జిల్లాలోని రేణుకా సాగర్ రిజర్వాయర్ కింద ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును 1260 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తారు. శరావతి ప్రాజెక్టులో కొత్తగా 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తికి టర్బైన్ తో కూడిన ఎలక్ట్రో మెకానికల్ యంత్ర సామాగ్రిని, వాటికి అవసరమైన బిల్డింగ్ ను నిర్మించడం మినహా కొత్తగా పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఎటువంటి నిర్మాణాలు ఉండవు. ఈ విధంగా జల విద్యుత్ కేంద్రాలకు ప్రత్యామ్నాయంగా ముంపు సమస్య, పర్యావరణ ఇబ్బందులు లేకుండా నీటిని తిరిగి వినియోగించుకునే విధంగా నిర్మిస్తున్నవే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు.